మూవీ అప్డేట్స్ ఎపిసోడ్ నెంబర్ 12. లాస్ట్ వీకెండ్ మన టాలీవుడ్లో సర్క్యులేట్ అయిన ట్రెండింగ్ అప్డేట్స్ ఏంటో ఇమీడియట్గా చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రైమ్ వీడియో లేటెస్ట్గా కండక్ట్ చేసిన ఒక గ్రాండ్ ఈవెంట్లో ప్రైమ్ ఓటీటీ నుంచి అప్కమింగ్ రాబోతున్న 69 మూవీస్ అండ్ సిరీస్ని అనౌన్స్ చేసింది. ఈ ఈవెంట్లో నార్త్ అండ్ సౌత్ నుంచి చాలామంది సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు. అఫ్కోర్స్ వాళ్ళ ప్రొడక్ట్ నుంచి చిన్న గ్లిమ్సీ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ మన తెలుగు నుంచి అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ గారు తన ఉస్తాద్ భగత్ సింగ్ టీంతో అటెండ్ అయ్యి 1 minute యాక్షన్ ప్యాకెట్ డైలాగ్ గ్లిమ్సీని రిలీజ్ చేశారు. దాని తర్వాత ఈ గ్లిమ్సీ యూట్యూబ్లో రిలీజ్ అయ్యి హ్యూజ్ ట్రెండ్ అయింది. అండ్ ఇంకో పక్క డైరెక్టర్ క్రిష్ గారు పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్న హరిహర వీరమల్లు మూవీ గురించి మాట్లాడారు. అండ్ క్రిష్ గారు ప్రెజెంట్ హీరోయిన్ అనుష్క గారితో ఘాటి అనే మూవీ చేస్తున్నారు. అండ్ ఇంకా విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ స్టార్, నితిన్ గారి తమ్ముడు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ అండ్ నాగ చైతన్య గారి దోతా సీజన్ 2 వెబ్ సిరీస్ కూడా ప్రైమ్ ఓటీటీ నుంచి రాబోతున్నాయని అనౌన్స్ చేశారు. అండ్ ఇంతేకాదు సుహాస్ గారు లీడ్ రోల్లో కీర్తి సురేష్ గారు లీడ్ యాక్టర్స్గా ఉప్పు కప్పు రంబు అనే టైటిల్తో ఒక మూవీ కూడా రాబోతుందంట. దీన్ని డెబ్యూ డైరెక్టర్ అనిల్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఇదే ఈవెంట్లో సూర్య గారి మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ అయిన కంగువ టీజర్ని రిలీజ్ చేశారు. ఇప్పటికే మీలో చాలామంది టీజర్ చూసే ఉంటారు. ఆ విజువల్స్ కానీ సీజీ వర్క్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్, ముఖ్యంగా ప్రతి ఒక్క క్యారెక్టర్ యొక్క మేక్ ఓవర్ బ్రిలియంట్ జాబ్ అనిపించింది. ఈ కంగువ ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ థింగ్. మూవీ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ టీజర్కి డిఎస్పీ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు నాకు. అండ్ ఈ కంగువ టీజర్ చూసాక మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్, లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్లో గాజు గ్లాస్ యొక్క ప్రత్యేకత చెప్తూ ఒక డైలాగ్ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ అవ్వడం వల్ల ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ కూడా వచ్చేసింది కాబట్టి పొలిటికల్ ప్రమోషన్స్కి పర్మిషన్ కావాలి. సో ఈ విషయంపై ఏపీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అయిన ముఖేష్ గారు మాట్లాడుతూ, మేము ఇంకా టీజర్ చూడలేదు, వన్స్ చూసాక అందులో ఎలక్షన్ రూల్స్ని బ్రేక్ చేసే విధంగా ఏదైనా ఉంటే టీమ్ యూనిట్కి లీగల్ నోటీస్ పంపిస్తాం. అయితే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడంలో ప్రాబ్లం లేదు, కానీ ముందు మా పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, ఈ March 27 రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ జరగండి సాంగ్ రిలీజ్ అవబోతుంది. ఈ సాంగ్ పిక్చరైజేషన్ కోసం 16 కోట్లు ఖర్చు పెట్టారు డైరెక్టర్ శంకర్ గారు. మరి విజువల్గా ఇది ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రెజెంట్ గేమ్ చేంజర్ మూవీ షెడ్యూల్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. అండ్ March 20న రామ్ చరణ్ గారు అండ్ డైరెక్టర్ బుచ్చిబాబు గారితో చేయబోయే మూవీ పూజా సెరమనీ జరగబోతుందని లాస్ట్ వీక్ చెప్పాను. సో రీసెంట్గా ఆ మూవీ పూజా సెరమనీ కంప్లీట్ చేసుకుంది. మే లాస్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఈ మూవీలో రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ విన్నాక కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు స్టన్ అయిపోయారంట. ఒక లీడ్ క్యారెక్టరైజేషన్ ఇలా కూడా రాస్తారా అనేలా రామ్ చరణ్ గారి రోల్ ఉండబోతుందని చెప్పారు. అండ్ శివరాజ్ కుమార్ గారే కాదు, ఈవెన్ రామ్ చరణ్ గారు కానీ, ఏఆర్ రెహమాన్ గారు, జాహ్నవి కపూర్ గారు ఈ డైరెక్టర్ బుచ్చిబాబు గారు రాసిన కథకి మ్యాడ్ అయిపోయానన్నారు. మరి రాన్ రస్టిక్ బ్యాక్డ్రాప్తో ఉండే ఈ కథ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అండ్ నెక్స్ట్ March 18న జపాన్లో RRR మూవీ స్పెషల్ స్క్రీనింగ్ వేస్తే దానికి రాజమౌళి గారు అటెండ్ అయ్యారు. తన సినిమా మీద జపాన్ వాళ్ళు చూపించిన లవ్ అండ్ అఫెక్షన్కి గ్రాటిట్యూడ్ తెలుపుకున్నారు. అండ్ RRR Part 2 మీద తనకు ఒక ఐడియా ఉందంట. దాని డీటెయిల్స్ ఫర్దర్గా తెలుస్తుంది. ప్రెజెంట్ నేను తెలుగు సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు గారితో మూవీ చేయబోతున్నాను. దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. ఇప్పటికి హీరో ఒక్కరే ఫైనలైజ్ అయ్యారంట. మిగతా కాస్టింగ్ డీటెయిల్స్ కూడా అనౌన్స్ చేస్తామని, వీలైనంత త్వరగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్కి ముందు మహేష్తో జపాన్ వస్తానని చెప్పారు రాజమౌళి గారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, ఫ్యామిలీ స్టార్ టైటిల్ వినగానే ఇదేదో విజయ్ దేవరకొండ గారిని స్టార్గా చూపించేసి అతన్ని ఎలివేట్ చేసే కథ కాదంట. ఎక్కడో ఉన్న మన కుటుంబాన్ని మన కష్టంతో పైకి తీసుకొస్తూ ఫ్యామిలీకి ఒక స్టేటస్ ఇవ్వడమే ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ యొక్క కంటెంట్ అని ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చెప్పారు. మీలో చాలామంది ఫ్యామిలీ స్టార్స్ ఉంటారు, మీ అందరికి అదే ఈ మూవీలో చెప్పబోతున్నాం అన్నారు. అండ్ ఇంకా విజయ్ దేవరకొండ గారు సుకుమార్ గారితో మూవీ చేస్తారని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడో జరిగింది. బట్ ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయిపోయింది. పుష్ప 2 మూవీ తర్వాత సుకుమార్ గారు రామ్ చరణ్ గారితో మూవీ చేస్తారంట. దాని అఫీషియల్ కన్ఫర్మేషన్ చరణ్ గారి బర్త్డేకి రివీల్ చేస్తారు. దాని తర్వాత పుష్ప 3 ఉండే ఛాన్స్ కూడా లేకపోలేదు. మరి గ్యాప్లో విజయ్ గారు సుక్కు గారితో ఎప్పుడు మూవీ చేస్తారో తెలియదు. ప్రజెంట్ విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ స్టార్ April 5th రిలీజ్ అవబోతుంది. ఇంకో పక్క గౌతమ్ తిరునూరు గారితో మూవీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ రాజావారు రాణి గారు, అశోక్ వనంలో అర్జున్ కళ్యాణ్ మూవీ ఫేమ్ రవికిరణ్ గారితో విజయ్ గారు ఒక మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. దీని షూటింగ్ 2024 సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుందంట. అండ్ నెక్స్ట్ వచ్చి, హీరో సుహాస్ గారు ఈ సమ్మర్కి 1 కాదు 2 కాదు 4 సినిమాలు రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఆ లిస్ట్ ఒక్కసారి చూస్తే April 12th రిలీజ్ అవబోతున్న శ్రీరంగనీతులు, May 3rd రిలీజ్ అవుతున్న ప్రసన్నవాదనం, May 24th దిల్ రాజు గారి బ్యానర్లో ఒక మూవీ, అండ్ నెక్స్ట్ కేబుల్ రెడ్డి మూవీ. ఈ 4 మూవీస్ April to June 3 months స్పాన్లో రిలీజ్ అవుతాయి. యాక్చువల్గా ఇలా రిలీజ్ అవ్వడం తనకి ఇష్టం లేదంట. ఇలా నెలకో సినిమా వస్తుంటే ఆడియన్స్కి నా ఫేస్ మొనాటన్ వస్తుంది కాబట్టి ఇక నుంచే స్లో డౌన్ అయ్యి ఇయర్లీ 2 సినిమాలు మాత్రమే చేస్తా అని చెప్పారు సుహాస్ గారు. అండ్ ఇంకొన్ని చిన్న అప్డేట్స్ ఉన్నాయి, వాటి మీద కూడా ఒక లుక్ వేస్తే,
కాస్టింగ్ డిలేస్ వల్ల జై హనుమాన్ మూవీ షూటింగ్ లేట్ అవుతుంది. ప్రెజెంట్ ప్రశాంత్ వర్మ గారు హీరోయిన్ అనుపమ గారితో ఆక్టోపస్ అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూట్ ఆల్రెడీ 65% కంప్లీట్ అయిపోయింది. ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో రాబోతున్న నెక్స్ట్ మూవీ ఇదే. అండ్ ఇంకా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ 26th and 27th ఇండస్ట్రీ హిట్ అయిన మగధీర మూవీ స్పెషల్ షోస్ వేయబోతున్నారు. అండ్ ఇష్క్ మూవీ కాంబో నితిన్ గారు అండ్ విక్రమ్ కే కుమార్ గారు మళ్ళీ రీయూనిట్ అవబోతున్నారు. హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. దేవర మూవీ షెడ్యూల్ ప్రెజెంట్ గోవాలో జరుగుతుంది. ఇందులో ఎన్టీఆర్ గారు తండ్రి కొడుకు పాత్రలో డబుల్ రోల్ చేయబోతున్నారని అందరికీ తెలిసిందే. రీసెంట్గా ఎన్టీఆర్ గారి పిక్చర్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. ప్రెజెంట్ కిరణ్ అబ్బవన్ గారు చేస్తున్న దిల్ రుబా మూవీ May 24th రిలీజ్ అవబోతుంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఒక్కటే రావాలి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు 25 million ఫాలోవర్స్ని గెయిన్ చేసి రిమార్కబుల్ మైల్ స్టోన్ అందుకున్నారు. సౌత్ ఇండియాలో ఇన్స్టాగ్రామ్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ యాక్టర్ బన్నీ. ఇంకా బన్నీ గారి గురించి చెప్పాలంటే ప్రెజెంట్ పుష్ప 2 మూవీ షూటింగ్ యాగంట్లో జరుగుతుంది. అండ్ వైజాగ్లో త్రిబుల్ ఏ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ ఓపెన్ అవబోతుంది. దీనికి ఓనర్ మన బన్నీ గారే. అండ్ క్రికెటర్ అశ్విన్ గారికి గుంటూరు కారం మూవీ పెచ్చగా నచ్చిందంట. శ్రీలీల డ్యాన్స్ అయితే అదిరిపోయిందని, తన డ్యాన్స్ మూమెంట్స్ చూసి ఆస్ట్రక్ అయ్యానని ట్వీట్ వేశారు. ప్రెజెంట్ చందుముండెట్టి గారు నాగ చైతన్య గారితో తండేలనే మూవీ చేస్తున్నారు. దాని తర్వాత నిఖిల్ గారితో కార్తికేయ 3 మూవీ చేయబోతున్నారు. వీళ్ళ కాంబోలో ఇది 3వ సినిమా. అండ్ ఆకాశమేని హద్దురా మూవీ ఫేమ్ సుధా కొంగర గారితో సూర్య గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తారని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు ఆ మూవీ షూటింగ్ కొంచెం లేట్ అవుతుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు మూవీ టీం. అండ్ ఇంకా తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గారు యాక్టర్గా డెబ్యూ చేశారు. అది కూడా హీరోయిన్ శృతి హాసన్ గారితో. బట్ ఇది సినిమా కాదులేండి, ఒక మ్యూజిక్ వీడియోకి. ఇనిమల్ పేరుతో రిలీజ్ అయిన ఈ సాంగ్ టేజర్ ఫుల్ వైరల్ అయింది. ఫుల్ సాంగ్ March 25th రిలీజ్ అవబోతుంది. అయితే లోకేష్ గారిని లీడ్ యాక్టర్గా చూడడం చాలా కొత్తగా, అండ్ టు బీ ఫ్రాంక్ రొమాంటిక్ బాయ్గా ఆన్ స్క్రీన్ మీద ఆయన సెట్ అవ్వలేదని నాకు అనిపించింది. చూద్దాం, ఫుల్ సాంగ్ వచ్చాక పెర్స్పెక్టివ్ మారచ్చేమో. సో ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి, ఎప్పుడో కరణ్ జోహర్ గారి ఇంటర్వ్యూలో ఎవరి బయోపిక్ చేయడం ఇష్టమని హీరో ధనుష్ గారిని అడిగితే రజనీకాంత్ గారు అండ్ ఇళయరాజా గారు అని చెప్పారు. ఇప్పుడు ఆ కళ ధనుష్ గారికి నెరవేరబోతుంది. కెప్టెన్ మిల్లర్ మూవీ ఫేమ్ అరుణ్ మతేశ్వరన్ డైరెక్షన్లో ధనుష్ గారు మ్యూజికల్ మైస్త్రో అయిన ఇళయరాజా గారు బయోపిక్ చేయబోతున్నారు. రీసెంట్గా అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. ఇది పాన్ ఇండియన్ రిలీజ్ అవబోతుంది. రైట్, అండ్ దట్స్ ఇట్ గైస్. మన టాలీవుడ్లో లాస్ట్ వీకెండ్ సర్క్యులేట్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ గురించి ఏగరగా వెయిట్ చేస్తున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.